హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం మా ఛానల్కి. నీవు ఎప్పుడైనా బాసర జ్ఞాన సరస్వతి ఆలయాన్ని సందర్శించారా? లేదా అక్షరాభ్యాసం అంటే ఏమిటి, ఈ ఆలయం ఎందుకు అంత ప్రత్యేకమైనదని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీ కోసమే. ఈరోజు మనం తెలంగాణలోని బాసరలో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం గురించి, దాని చరిత్ర, అక్షరాభ్యాసం రీతులు మరియు ఈ పుణ్యక్షేత్రం యొక్క విశేషాలను లోతుగా తెలుసుకుందాం. సో సీట్ బెల్ట్ పెట్టుకోండి, ఈ ఆధ్యాత్మిక యాత్ర మొదలవుతోంది. బాసర జ్ఞాన సరస్వతి ఆలయం ఒక పరిచయం. బాసర తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో గోదావరి నది తీరంలో ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం. ఈ చిన్న గ్రామం భారతదేశంలోని 2 ప్రసిద్ధ సరస్వతి ఆలయాల్లో ఒకటైన శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. రెండో సరస్వతి ఆలయం జమ్మూ కాశ్మీర్లోని శారదా పీఠం. సరస్వతిదేవి విద్య, జ్ఞానం, సంగీతం, కళల దేవతగా పూజింపబడుతుంది. ఈ ఆలయంలో ఆమెతో పాటు లక్ష్మీదేవి, కాళీదేవి కూడా ఉన్నారు. అంటే ఇది త్రిదేవీల నివాసం. ఆలయ చరిత్ర వేదవ్యాసుని సంబంధం. ఈ ఆలయ చరిత్ర చాలా ఆసక్తికరం. పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం తర్వాత మహర్షి వేదవ్యాసుడు శాంతి కోసం ఒక పవిత్ర ప్రదేశం కోసం వెతుకుతూ దండకారణ్య ప్రాంతానికి వచ్చారు. గోదావరి నది తీరంలో ఈ ప్రదేశం ఆయనకు నచ్చింది. ఇక్కడ ఆయన తపస్సు చేసి సరస్వతి దేవిని ఆరాధించారు. ఒకరోజు ఆమె ఆదేశం మేరకు వ్యాసుడు గోదావరి నుండి 3 గుండ్ల ఇసుక తెచ్చి వాటిని గుహలో ఉంచారు. ఆ ఇసుక గుండ్లు సరస్వతి, లక్ష్మి, కాళీ దేవతల రూపంలో మారాయని చెబుతారు. ఈ గుహ ఇప్పటికీ వ్యాసగుహగా పిలువబడుతుంది. చారిత్రకంగా ఈ ఆలయం 6వ శతాబ్దంలో కర్ణాటక రాజైన బిజ్జేలుడు నిర్మించారని చెబుతారు. ఆ తర్వాత 17వ శతాబ్దంలో ముస్లిం దండయాత్రల వల్ల ఈ ఆలయం దెబ్బతిన్నప్పటికీ నందగిరి సామంతుడు విగ్రహాలను మళ్లీ ప్రతిష్ఠించారు. ఈ చరిత్ర ఈ ఆలయాన్ని మరింత పవిత్రం చేస్తుంది. అక్షరాభ్యాసం విద్యారంభం యొక్క పవిత్ర ఆచారం. బాసర ఆలయం అక్షరాభ్యాసం కోసం ఎందుకు ప్రసిద్ధమైంది? అక్షరాభ్యాసం అనేది ఒక సాంప్రదాయ హిందూ ఆచారం. ఇందులో పిల్లలు తమ విద్యారంభాన్ని సరస్వతిదేవి ఆశీస్సులతో ప్రారంభిస్తారు. సాధారణంగా 2 నుండి 5 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఈ ఆచారం నిర్వహిస్తారు. ఈ రీతిలో పిల్లలు తమ మొదటి అక్షరాలను రాయడం నేర్చుకుంటారు. ఇది వారి విద్యా జీవితానికి ఒక పవిత్ర ఆరంభం. ఈ ఆచారం ఎలా జరుగుతుంది? మొదట పూజారి ఒక వెండి పళ్ళెంలో బియ్యం పోసి దానిపై ఓం అనే పవిత్ర అక్షరాన్ని బంగారంతో రాస్తారు. ఆ తర్వాత పిల్లలు తమ తండ్రి లేదా మామ ఒడిలో కూర్చుని సరస్వతి దేవి మంత్రాలను జపిస్తూ వారి మొదటి అక్షరాన్ని బియ్యంపై రాస్తారు. కొన్ని సందర్భాల్లో పూజారి పిల్లల చేతిని పట్టి ఓం నమః శివాయ లేదా ఇతర మంత్రాలను రాయిస్తారు. ఈ ఆచారం చాలా భక్తితో, ఆనందంతో జరుగుతుంది. అక్షరాభ్యాసం టికెట్ వివరాలు. బాసరలో అక్షరాభ్యాసం కోసం 2 రకాల టికెట్లు అందుబాటులో ఉన్నాయి. 100 రూపాయల టికెట్, ఇది ఆలయంలోని మండపంలో జరిగే పూజ కోసం. 1000 రూపాయల టికెట్, ఇది గర్భగుడి ముందు సరస్వతిదేవి సన్నిధిలో పూజ నిర్వహించడానికి. ఈ టికెట్తో తల్లిదండ్రులు, పిల్లలు గర్భగుడి దర్శనం కూడా చేసుకోవచ్చు. పూజ సామగ్రి ఆలయ పరిసరాల్లోనే అందుబాటులో ఉంటుంది. 2 మాలలు, 5 రకాల పండ్లు, స్లేట్ సెట్ వంటివి కొనుగోలు చేయవచ్చు. పూజ సాధారణంగా ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, మళ్లీ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. మొదటి బ్యాచ్లో పాల్గొనడానికి ఉదయం 7 గంటలకు క్యూలో ఉండటం మంచిది. ముఖ్యంగా వారాంతాల్లో లేదా శుభదినాల్లో జనం ఎక్కువగా ఉంటారు. పోస్టల్ అక్షరాభ్యాసం స్కీమ్. ఒకవేళ మీరు బాసరకు వెళ్లలేకపోతే ఆలయ కమిటీ ఒక అద్భుతమైన సేవను అందిస్తోంది. పోస్టల్ అక్షరాభ్యాసం స్కీమ్. దీనికోసం మీరు సమీప పోస్టాఫీసులో 75 రూపాయలు చెల్లించి పిల్లల పేరు, గోత్రం చెప్పి పూజ చేయించవచ్చు. ఆలయ అధికారులు మీ పిల్లల పేరున పూజ చేసి మ్యాజిక్ స్లేట్, కుంకుమ, పసుపు, మిష్టి, కంకణం వంటి ప్రసాదాన్ని పోస్ట్ ద్వారా పంపిస్తారు. ఈ స్కీమ్ దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంది. ఆలయ విశేషాలు. ఈ ఆలయంలో సరస్వతి దేవితో పాటు లక్ష్మి, కాళీ దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. గర్భగుడిలో సరస్వతి దేవి వీణతో శ్వేత పద్మంపై కూర్చుని పరమశాంతితో కనిపిస్తారు. ఆలయంలోని మహాకాళి విగ్రహం కూడా భక్తులను ఆకర్షిస్తుంది. సమీపంలో ఉన్న కుమారాచల పర్వతంపై సరస్వతి దేవి విగ్రహముంది. ఇది భక్తులు తప్పక సందర్శించే ప్రదేశం. ఆలయం ఉదయం 3:30 తెరుచుకుంటుంది. 4 గంటలకు అభిషేకం, 5 గంటలకు అలంకరణ, 6 గంటలకు ఆరతి జరుగుతాయి. ప్రసాదంగా పులిహోర, లడ్డూ చాలా రుచికరంగా ఉంటాయని భక్తులు చెబుతారు. ఆలయ పరిసరాల్లో మొబైలు నిషేధం, కాని పూజ సమయంలో ఫోటోలు తీసే సౌకర్యం 100 రూపాయలకు అందుబాటులో ఉంది. బాసరకు ఎలా చేరుకోవాలి? బాసర హైదరాబాద్ నుండి 205 కిలోమీటర్ల దూరంలో ఉంది.
రోడ్డు మార్గంలో టీఎస్ఆర్టీసీ బస్సులు లేదా ప్రైవేట్ వాహనాల ద్వారా చేరుకోవచ్చు. రైలు మార్గంలో నిజామాబాద్ లేదా ధర్మాబాద్ స్టేషన్ నుండి బాసర చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం హైదరాబాద్లో ఉంది. ఆలయానికి సమీపంలో హరిత హోటల్, ఇతర గెస్ట్ హౌస్లు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక ఉత్సవాలు. బాసర ఆలయంలో వ్యాస పౌర్ణమి, దసరా నవరాత్రులు, వసంత పంచమి, మహాశివరాత్రి వంటి పండుగలు ఘనంగా జరుగుతాయి. ఈ సమయంలో ఆలయం భక్తులతో కిటకటలాడుతుంది. దసరా నవరాత్రులలో సరస్వతీదేవి వివిధ అలంకారాల్లో దర్శనమిస్తుంది. ఇది భక్తులకు ఒక విజువల్ ట్రీట్. గోదావరి నది, ఆధ్యాత్మిక సౌందర్యం. బాసరకు వచ్చిన వారు గోదావరి నది తీరాన్ని తప్పక సందర్శించాలి. ఈ నదిలో స్నానం చేసి సరస్వతీదేవిని ప్రార్థించడం ఒక పవిత్ర అనుభవం. నది మధ్యలో బోట్ రైడ్ కూడా ఆనందదాయకం. సమీపంలోని వేదవతి శిల, వ్యాసగుహ వంటి ప్రదేశాలు కూడా చూడదగానవి. ఎందుకు సందర్శించాలి? బాసర జ్ఞాన సరస్వతి ఆలయం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు. ఇది విద్య, జ్ఞానం, ఆధ్యాత్మిక శాంతి కోసం ఒక పవిత్ర కేంద్రం. మీ పిల్లల విద్యారంభానికి ఈ ప్రదేశం సరైన ఎంపిక. ఇక్కడి పరిసరాలు, గోదావరి నది, ఆలయం యొక్క పురాతన చరిత్ర మీ ప్రయాణాన్ని మరపురానిదిగా చేస్తాయి. అవుట్రో. అబ్బా, ఈ ఆధ్యాత్మిక యాత్ర మీకు ఎలా అనిపించింది? బాసర జ్ఞాన సరస్వతి ఆలయం గురించి ఈ వీడియోలో మీరు చాలా విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి రాబోయే వీడియోలను మిస్ అవ్వకండి. మీరు బాసరకు వెళ్లిన అనుభవాలను కామెంట్స్లో షేర్ చేయండి. మీ పిల్లల అక్షరాభ్యాసం ఇక్కడ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? మాకు తెలియజేయండి. సరస్వతీదేవి ఆశీస్సులతో మీకు జ్ఞానం, శాంతి లభించాలని కోరుకుంటూ మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. నమస్తే.